సజ్జన్పూర్ గ్రామం ఎంతో కఠినమైన చట్ట వ్యవస్థ, స్ట్రిక్ట్ రూల్స్ కి ఎంతో ప్రసిద్ధి. ఇక్కడి జైల్ ఎంతో విశాలంగా ఉంటుంది. అందులో నగరానికి చెందిన ఎంతో ప్రమాదకరమైన అపరాధులు ఉంటారు. కానీ పోలీసులు, ప్రశాసన ఎంతో కఠినంగా ఉన్నప్పటికీ కూడా మాన్య అందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. నీ కనిపించడం లేదా? నేను ఇక్కడ సైలెంట్ గా కూర్చొని ఉన్నాను. వెళ్ళు అటువైపు తుడు, వెళ్ళు. నేను వెళ్ళను. ఏం చేస్తావు? నువ్వు అసలు ఎవరితో మాట్లాడుతున్నావు నీకు అర్థం కావడం లేదు. పిక్ పాకెటర్ బిల్లుతోనే మాట్లాడుతున్నాను. నీ నోటిని కాస్త అదుపులో పెట్టుకో. మాన్య చెడు ప్రవర్తన కారణంగా అందరూ విసిగిపోతారు. జైల్లో మిగతా ఖైదీలు కూడా ఉంటారు. కానీ మాన్య స్వభావం వాళ్లందరికంటే చాలా భయంకరంగా, వేడివేడిగా ఉంటుంది. రోజంతా దొంగతనం చేయటం, అందర్నీ ఇబ్బంది పెట్టడం తనకి అలవాటు. ఆ కారణంగా ఇవాళ తను సజ్జన్పూర్ జైల్లో బందీగా ఉన్నాడు. తన జీవితాన్ని తనకు తగ్గట్టుగా జీవించే మాన్య వీలైనంత త్వరగా అక్కడ్నుంచి బయటపడాలి అని అనుకుంటాడు. ఎలా ఉన్నావు మాన్య? నేనిక్కడ అసలు బాగాలేను కిషన్. ఇక్కడ 4 గోడల మధ్య నాకు అసలు ఊపిరి ఆడడం లేదు. నాకు అదంతా తెలీదు. నువ్వేదో ఒకటి చెయ్యి. నన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకువెళ్ళు. నేను నీ ఇబ్బందిని అర్థం చేసుకోగలను మాన్య, కానీ నాకు కొంచెం సమయం కావాలి. నేను త్వరలో ఇక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్తాను. నా ప్లాన్ కూడా రెడీగానే ఉంది. దానికోసం నువ్వు కొంచెం ఓపిక పట్టాలంతే. ప్లానా? ఏం ప్లాను? చెప్తాను. కిషన్ ఎంతో రహస్యంగా మాన్యాకి తన ప్లాన్ మొత్తం వివరిస్తాడు. ఆ ప్లాన్ విన్న తరువాత మాన్య సంతోషిస్తాడు. ఉన్నట్టుండి ఒకరోజు జైల్లో సగానికంటే ఎక్కువ మంది ఖైదీలు అనారోగ్యం పాలవుతారు. వాళ్లందర్నీ ఒకేసారి హాస్పిటల్లో చేర్పించాల్సి ఉంటుంది. అసలు ఇక్కడేం జరుగుతుంది? మన జైల్లో ఉన్నట్టుండి 100 మందికి అసలు ఆరోగ్యం ఎలా పాడైపోయింది? నిజానికి విషయం ఏంటంటే సార్, ఖైదీలకి ఏదైతే భోజనం పెడుతున్నామో దాని క్వాలిటీ అసలు ఏమాత్రం బాలేదు. ఆ కారణంగా వాళ్ళకు ఫుడ్ పాయిజనింగ్ అయింది. చూడండి, నాకు అదంతా తెలియదు. ఒకేసారి ఇంతమంది ఖైదీల ఆరోగ్యం పాడైంది అంటే డిపార్ట్మెంట్ పేరు పాడైపోయినట్లే. ఇక మీదట ఇలాంటి తప్పు జరగకూడదు. అర్థమైందా? అలాగే సార్. ఒకవైపు పోలీసుల మీద బరువు బాధ్యతలు పెరుగుతాయి. మరొక వైపు మాన్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. కిషన్, నీకేమైనా మతిగాని పోయిందా? నిన్న అంత పెద్ద పని చేశాం మనం. మరి నిన్ననే నువ్వు నన్ను బయటకెందుకు తీసుకెళ్ళలేదు? చూడు, నాకు తెలుసు నువ్వు కోపంగా ఉన్నావు. కానీ పోలీసులు స్ట్రిక్ట్గా గమనించడం వల్ల నేను ఇక్కడి నుంచి బయటకు తీసుకువెళ్ళలేకపోయాను. మరైతే నేను ఇక్కడే చావాలా? లేదు, నేను అలా ఏం జరగనివ్వను. మరి ఏం చేస్తావు? సమయం వచ్చినప్పుడు అంతా అర్థమవుతుంది. నువ్వు మిగతా ఖైదీలను పోలీసులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టాలి. ఆ వంటవాడు రామోనే జైలు నుండి బయటకు పంపించేయాలి. కిషన్ చెప్పినట్టుగా మాన్య అందరు ఖైదీలను పోలీసులకు వ్యతిరేకంగా మారుస్తాడు. రాముని జైలు నుండి బయటికి పంపించడానికి పన్నాగాలు పన్నుతాడు. మాన్య చెప్పడం వల్ల ఖైదీలందరూ పోలీసులకి విరుద్ధంగా ధర్నాని మొదలు పెడతారు. జరగకూడదు, ఖైదీలకి అన్యాయం జరగకూడదు. మా కోరికలను నెరవేర్చాలి. వంటవాడు రాముని జైలుని పంపించేయాలి. ఏంటి గొడవ? చూస్తున్నారుగా, ఒకవైపు ఖైదీలకి ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. మరొక వైపు మనం ఎవరికైనా వ్యతిరేకంగా గొంతెత్తితే వీళ్ళు మనల్నే ప్రశ్నిస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. అవును, నువ్వు చెప్పింది నిజమే. చూడండి, మీరు చెప్పిన దాని గురించి మేము ఆలోచిస్తాం. త్వరలోనే రాముని ఉద్యోగంలో నుంచి తీసేసి కొత్త వంటవాళ్లని మీకోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలీసులు ఎలాగైతే మాటిచ్చారో అలాగే జైల్లోకి కొత్త వంట మనిషిని నియుక్తి చేస్తారు. ఆ వంటవాడు ఎవరో కాదు, అతను కిషనే. కిషన్ని చూసి మాన్య ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే కిషన్ వంటవాడి రూపంలో జైల్లో ఏం చేస్తున్నాడు అని. కాని దురదృష్టవశాత్తు మాన్య అందరి ముందు తననేమీ అడగలేకపోతాడు. మాన్య కిషన్తో మాట్లాడడం కోసం అవకాశాన్ని వెతుకుతూ ఉంటాడు. అది తనకి దొరుకుతుంది. నువ్వక్కడేం చేస్తున్నావు? అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? మాన్య ఆతృతను చూసి కిషన్ సైలెంట్గా తనకి తన ప్లాన్ మొత్తం చెప్తాడు. అది విని మాన్య ఎంతో ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటాడు. మాన్య సంతోషానికి ఆనకట్టల్లేవు. తనకి నమ్మకం కలిగింది తనిక ఈ బందికానా నుండి నిజంగానే త్వరలో బయటికి వెళ్తాడని. కాని అంటారు కదా, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినా సరే ప్రపంచమంతా తన మీదే దృష్టి పెడుతుంది అని. కిషన్ వచ్చిన తర్వాత జైలు వాతావరణం మళ్లీ ఒకసారి ముందులా మారిపోతుంది. తన దృష్టి
ఖైదీల భోజనం మీద చక్కగా ఉంటుంది. కానీ ఒకరోజు ఉన్నట్టుండి వినండి వినండి వినండి, మీ అందరి కోసం నా తరపు నుండి ఒక చాలా ముఖ్యమైన ప్రకటనను చేస్తున్నాను. ప్రకటన? దేని గురించి ప్రకటన? అరే చెప్తాను వినండి, కాస్త ఓపిక పట్టండి. రేపటితో మన సజన్పూర్ జైలుకి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆ కారణంగా నేను మీ అందరి కోసం ప్రత్యేకమైన వంటకాలు చేయబోతున్నాను. చప్పట్లు కొట్టండి. అంత స్పెషల్గా చెందుతున్నారు. మీ స్పెషల్ వంటకాలలో మీరేం చేస్తారు? అన్నము పప్పుతో పాటు 1 కప్పు గులాబ్ జామున్ ఇస్తారా? సరిగ్గా చెప్పావు. లేదులే, ఈసారి నేను మీకు గులాబ్ జామున్ ఇవ్వడం కాదు, నిజానికి కిషన్ స్పెషల్ నూడిల్స్ ఇవ్వబోతున్నాడు. భలే భలే, మనకి కూడా మంచి రోజులు వచ్చాయన్నమాట. మరుసటి రోజు కిషన్ చెప్పిన దాని ప్రకారం సజ్జన్పూర్ జైల్లో 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉత్సవాలు మొదలవుతాయి. సజ్జన్పూర్ జైల్లో అక్కడి జైలర్, కానిస్టేబుల్స్ ఇంకా అక్కడి పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ ఉంటారు. వాళ్లతో పాటు ఖైదీలు కూడా జనగణమన కలిసి పాడతారు. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు సజ్జన్పూర్ జ్ఞాపకాలను తలుచుకుంటారు. ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే ఇవాళ మన సజ్జన్పూర్ జైలు 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. నాకు ఇవాళకే గుర్తుంది, నేను ఈ సజ్జన్పూర్ జైల్లో మొదటిసారి వచ్చినప్పుడు ఇక్కడ ఈ స్ట్రిక్ట్ రూల్స్ గురించి చాలానే తెలుసుకున్నాను. అందుకనే నేను అనుకునేవాణ్ణి, నేను నా జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ జైల్లో భాగం కావాలి అని. ఆ అవకాశం నాకు దొరికింది కూడా. నిజానికి నేను ఎన్నో జైళ్లలో పనిచేశాను, కానీ నిజమేమిటంటే సజ్జన్పూర్కున్న ప్రత్యేకత ఇంకెక్కడా ఉండదు. ఇక్కడ ఎంతోమంది గూండాలు, అపరాధులు ఉంటారు. కానీ ఇక్కడి నుంచి శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు గుండాల్లాగా ప్రవర్తించరు. వాళ్ళు ఇక్కడి నుంచి పూర్తిగా మారిపోయి బయట ప్రపంచంలో కలిసిపోతున్నారు. నాకు ఈ విషయంలో చాలా గర్వంగా ఉంది. ఆఫీసర్ మాటలు విన్న తర్వాత అందరి మొహాల్లో చిరునవ్వు కనిపిస్తుంది. అందరూ తమ తమ మాటల్లో బిజీగా ఉంటారు. అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ దృష్టి కిషన్ మీద పడుతుంది. అతను ఎవరికీ తెలియకుండా వంటగదిలో ఏదో చేస్తుంటాడు. నిజానికి కిషన్ తన చేతుల్లో తయారు చేసిన నూడిల్స్ లో ఏదో కలుపుతూ ఉంటాడు. నువ్విక్కడ ఏం చేస్తున్నావు కిషన్? ఆఫీసర్ గొంతు వినగానే కిషన్ కంగారు పడతాడు. తనకి భయం వేస్తుంది, తను ఎక్కడ దొరికిపోతాడో అని. ఏమైంది కిషన్? నీ మొహం ఎందుకలా నన్ను చూడగానే మారిపోయింది? అటువంటిదేం లేదు సార్, ఉన్నట్టుండి మీ గొంతు వినేసరికి నేను కాస్త భయపడ్డాను. సరే, త్వరగా అందరికీ భోజనాలను ఏర్పాటు చెయ్యి. పోలీస్ ఆఫీసర్ మాట విన్న తర్వాత కిషన్ కి ప్రాణం లేచొచ్చినట్టవుతుంది. తను సైలెంట్గా తన పని పూర్తి చేసుకుని బయట అందరికీ కూర్చోవడానికి ఏర్పాట్లు చేస్తాడు. కాసేపటి తర్వాత అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని కిషన్ అందరు ఖైదీలకు తన చేతితో తయారు చేసిన ప్రత్యేకమైన నూడిల్స్ ని వడ్డిస్తాడు. కిషన్ ఇంకా మాన్యా పన్నాగం సఫలీకృతమయ్యే స్థితిలో ఉంటుంది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే చాలాసేపటి తర్వాత కూడా ఎవ్వరికీ ఏం కాలేదు. అందరూ నూడిల్స్ ని ఎంతో ఆనందంగా తింటూ ఉంటారు. ఇక అప్పుడే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది కిషన్? ఎవరు కూడా ఇక్కడ ఎందుకు స్పృహ తప్పి పట్టలేదు? అదే నాకు కూడా అర్థం కావడం లేదు. అప్పుడే ఉన్నట్టుండి కొంతమంది పోలీసులు మాన్యా ఇంకా కిషన్ ని అరెస్ట్ చేస్తారు. వాళ్లని స్టేషన్ కి తీసుకువెళ్తారు. మాన్యా ఇంకా కిషన్ అక్కడికి చేరుకునేసరికి వాళ్లకి ఆశ్చర్యం కలుగుతుంది. అసలు మమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు? అది నువ్వు అడుగుతున్నావా? నీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా? ఏమంటున్నారు? చూడండి, నాకు తనకు ఎలాంటి సంబంధమూ లేదు. నన్ను మధ్యలో ఇరికించకండి. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు జైలు నుంచి పారిపోవాలనే ప్లాన్ గురించి మాకు తెలియదు అనుకుంటున్నావా? పోలీస్ నోటి నుండి జైలు నుంచి పారిపోయే విషయం గురించి విని మాన్యా ఇంకా కిషన్ కి చెమటలు పడతాయి. వాళ్లకి అర్థం కాదు అసలు పోలీసులకి ఈ విషయం ఎలా తెలిసింది అని. పారిపోయే ప్లానా? పారిపోయే ప్లాన్. ఏమనుకుంటున్నావు? రాము చేసిన వంటకాలను ఎవరు ఫుడ్ పాయిజనింగ్ చేశారో మాకు తెలియదు అనుకున్నావా? ఏ రోజైతే ఈ పని జరిగిందో ఆ రోజు నుంచి మా దృష్టి మొత్తం నీ మీదే ఉంది మాన్యా. ఎందుకంటే నువ్వు వచ్చిన తర్వాతే ఈ తమాషాలన్నీ మొదలయ్యాయి. నీ మీద మా దృష్టి ఎప్పుడూ ఉంది. కానీ ఆ తర్వాత మేమొకటే తెలుసుకోవాలనుకున్నాం, అసలు నీకు ఎవరు సాయం చేస్తున్నారు అని. ఆ తర్వాత తను ఎంటర్ అయ్యాడు కిషన్. ఏంటి? నేనా? మీరు అసలేం మాట్లాడుతున్నారు సార్? నాకు దీనికి అసలు సంబంధమే లేదు. నన్ను వదిలేయండి. నిన్ను వదిలేయాలా? కొంచెమైనా సిగ్గుపడాలి అలా మాట్లాడడానికి. నువ్వేమనుకున్నావు? నువ్వు నూడిల్స్లో ఏదో ఒకటి కలిపితే నాకు అది అర్థం కాదనుకున్నావా?
నేను ప్రతిరోజు నేను గమనిస్తూనే ఉన్నాను. నాకు తెలుసు నువ్వు చెప్పినందువల్ల మాన్య రాము చేసిన వంటని కల్తీ చేశాడు. రాముని పనిలో నుంచి తీసేసి నువ్విక్కడికి రావాలి అని నీచుడైన నీ ఈ స్నేహితుణ్ణి ఇక్కడి నుంచి తప్పించాలి అనుకున్నావు. పోలీస్ నోటి నుండి తన ప్లాన్ని విన్న తర్వాత కిషన్కి మాట రాలేదు. తన బండారం బయటపడింది. ఇక ఇప్పుడు తన దగ్గర పశ్చాత్తాప పడటం తప్ప ఇంకేమీ మిగల్లేదు. ఈ నీచమైన పని కారణంగా తనకి ఇంకా కఠినమైన శిక్ష విధిస్తారు. ఆ ప్రకారం వాళ్లని సజ్జన్పూర్ నుంచి దూరంగా మరొక జైల్కి పంపించారు. మొత్తానికి కిషన్ ఇంకా మాన్యా చేసిన దానికి ఫలితాన్ని అనుభవించారు.